చూడండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. మన సందేశాంశం ఏంటంటే దైవికమైన అభివృద్ధిని అడ్డుకుండే రెండు పాపాలు చాలా ఉన్నాయి. ఒకటి మనం చూసాం, రెండోది మనం చూద్దాం. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదువుదాం. మేఘ శకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడు యెహోవా నిన్ను అలాగున చేయను. చాలు చాలా, థ్యాంక్ యూ. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళబోయే దేశాల్లో సోదె చెప్పే వాళ్ళు ఉంటారు, మాంత్రికులు ఉంటారు, మన భాషలో చెప్పాలంటే భూత వైద్యులు ఉంటారు. మా అబ్బాయి యొక్క మొదటి పుట్టినరోజు ఘనంగా జరిగిన తర్వాత చాలామంది ఏమన్నారంటే, పాస్టర్ గారు దిష్టి తీశారా అని అడిగారు. ఏం తీశారు? దిష్టి. చాలామంది అడిగారు. నా పాస్టర్ అమ్మ గారి యొక్క స్నేహితులు కూడా ఏమన్నారంటే, దిష్టి తీశారా? ఈ బాబు ఇంకా తీలేదా? తీసేయాలి. అలాంటివి మేము చెయ్యం. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి తాడులు కట్టడం కానీ దిష్టి తీయటం కానీ ఏది ఇప్పుడు దాకా నేను అస్సలు చేయలేదు. మా కుటుంబస్తులు కూడా చేయడానికి అవి ఇష్టపడరు. దిష్టి చొక్క ఎక్కడ? బొగ్గల మీద, నుదుట్ల మీద, కాళ్ళ మీద, అవి కూడా చెప్పారు. ఇంకా దిష్టి చుక్క పెట్టలేదా ఈ బాబోయ్? నేను అన్నాను, అలాంటి చుక్కలు మేము నమ్మేది ఏంటంటే యేసు రక్తములో ఉన్న శక్తినే మేము నమ్ముతాం. ఏదైనా జరిగినప్పుడు పిల్లలకి ఏం చేస్తారంటే, కొంతమంది భూత వైద్యుల దగ్గరికి పరిగెడతారు. వాడు ఏం చేస్తాడంటే లేనిపోనిది ఇంకా అంటగడతాడు. ఒక భూత వైద్యుడు సువార్థికుడిగా మార్చబడ్డాడు. దేవుని చిత్తం అయితే ఆయన పిలుద్దాం పిల్లరా. ఆయన సాక్ష్యంలో చెప్పిన మాట ఏంటంటే, అసలు బలహీనతలో వచ్చిన వాడికి దెయ్యాన్ని మేమే అంటించి ఎదురు డబ్బులు దండుకుంటామని చెప్పాడు. బలహీనతలో వచ్చిన శరీర సంబంధమైన బలహీనతలో వచ్చిన వాడికట లేని దయ్యాన్ని వీళ్ళే అంటించి పంపించేవాళ్ళట. దేనికోసం? డబ్బుల కోసం. వాళ్ళు తాయితులు కట్టేవాళ్ళట. తాయిత్తు కట్టించుకొని 300 రూపాయలు 500 రూపాయలు పెట్టి తాయిత్తు కట్టించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా శోధించబడేవారట. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి, భూత వైద్యుడా, తాయిత్తు కట్టావు, మంత్రం వేసావు, ఇంకా నాకు శోధన ఎక్కువైపోయింది, ఇంకా దురాత్మలు పీడిస్తూ ఉన్నాయంటే, నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను. వినండి, నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను, ఇది పెద్ద దయ్యము, పెద్ద పూజ చేయాలని. కానీ మీరు నమ్మరు కదా, అందుకే చెప్పలా. అర్థమైందా? అప్పుడే చెప్తే మీరు నమ్మరు కదా. ఇది మామూలు దయ్యం కాదు. ఏం చేశాడు? లేని దయ్యాన్ని తాయిత్తు రూపంలో నీకు అంటించాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది, నేను మొత్తం చెప్తాను లిస్టు, ఆ పదార్థాలన్నీ నువ్వు తీసుకురావాలి, కొట్టు కూడా నేను చెప్పిన కొట్లనే తేవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ వీడు ఆడికి అమ్ముతాడు, మళ్ళీ వీడు వాడికి అమ్ముతాడు అనమాట. ఇదో సిండికేట్ బిజినెస్ అనమాట పిల్లరా. అదే కొట్టుకెళ్ళి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 3,000 రూపాయలు ఖర్చు పెట్టి సరుకులు తెచ్చేవాళ్ళు. ఆ పూజ యాక్త చేసినందుకు, ఆ భూత వైద్యం చేసినందుకు ఇంకో 3,000 రూపాయలు దండుకుండేవాళ్ళు అనమాట. ఆయనే చెప్పాడు, ఆయన సువార్థికుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క సొమ్ము, రక్షణ పొందిన తర్వాత నీ సొమ్ము మీద అధికారం ఎవరికి ఉంది? దేవుని అధికారం. దేవుని సొమ్ము తీసుకెళ్లి భూత వైద్యులకి, పనికిమాలిన వాళ్ళకి ఎవరైతే ఇస్తారో దైవికమైన అభివృద్ధి ఉండదు. ఏమంటుంది బైబిల్ అక్కడ? శాపగ్రస్తులు అవుతారు. నీ విశ్వాసాన్ని ఎవరి మీద నిలిపావు? ఇప్పుడు మీ పిల్లలు పాకెట్ మనీ మిమ్మల్ని అడగకుండా పక్కింటి అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు డబ్బులు ఇవ్వరా అంటే మీకు ఎలా ఉంటుంది? మీరు చెప్పండి. మిమ్మల్ని డబ్బులు అడగకుండా పక్కింటి అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ డబ్బులు అంటే అన్నాడు, వచ్చాబా మీ నాన్న అడుగుపో, మీ అమ్మని అడుగుపో, ఇసుకిస్తావేంటి అన్న మాటలు మీరు విన్నప్పుడు ఎంత అవమానం అది. మరి ఇలాగ దేవుని సొమ్మును తీసుకొని రక్షణ పొందిన తర్వాత కూడా పనికిమాల భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వైద్యాలు చేయించుకుంటే, తాయితులు, తాడులు, కాళ్ళకి, చేతులకు, మెడలకి, నడుములకు కట్టించుకుంటే ఏమవుతుంది? చెప్పండి. దేవునికి అవమానమే కదా? దేవునికి అవమానం కాదా? దేవునికి అవమానం పిల్లరా. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా. కానీ దేవుడు ఎందుకు వాళ్ళు ఉంచాడో తెలుసా? అలాంటి వాళ్ళు దేవుడు ఎందుకు ఉందనిస్తాడంటే, నన్ను పరీక్షించడానికి. నీ కష్టకాలంలో నువ్వు దేవుడిని ఆశ్రయిస్తావా, ఇలాంటి వారిని ఆశ్రయిస్తావా అని నిన్ను పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడంటే, అలాంటి దయ్యపు శక్తులతో వాడబడుతున్న వారి దేవుడు ఏం చేస్తాడు? ఉంచుతాడు. ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్త.